కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంపు మూలికైనక్కపై తాటికాయ పడ్డ చందంగా ఉందని తిరుపతిలో సిపిఐ నాయకులు ధ్వజమెత్తారు. మోడీ మోసపూరిత నిర్ణయాలతో సామాన్యుల జీవన ప్రమాణాలకు కోలుకోలేని దెబ్బ తగిలిందని, పెంచిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నాయకులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పెంచిన ధరలు ప్రజలకు గుదిబండగా మారకముందే కేంద్రం మేలుకోవాలని హెచ్చరిస్తున్న సిపిఐ నాయకులతో మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ ఫేస్ టు ఫేస్. కమర్షియల్ సిలిండర్ ధరలు అయితే కేంద్ర ప్రభుత్వం పెంచిన పరిస్థితి అయితే ఉంది. పెద్ద మేఘాలు కనుక్కున్న తరుణంలో ముడి చమురు ధరలు పెరగడం, దాని తర్వాత గ్యాస్ సిలిండర్లు అయితే కమర్షియల్ ధరలు అయితే పెంచిన పరిస్థితి అయితే ప్రస్తుతం తిరుపతిలో వినూత కార్యక్రమానికి కూడా సరే అయితే నిరసన అయితే తెలుపుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. పెద్ద ఎత్తున యొక్క హోటల్ యజమానులు కలిపి యొక్క నిరసన అయితే చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే పెరిగిన ధరలకు హద్దే లేదు, పెంచేవాడికి బుద్ధే లేదంటూ ఈ యొక్క నిరసన అయితే చేస్తున్న పరిస్థితి అయితే వినూత కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ తిరుపతిలో ఉన్నటువంటి గాంధీ సర్కిల్ వద్ద గ్యాస్ సిలిండర్లు అదేవిధంగా వంట పాత్రలు తీసుకొచ్చి నిరసన తెలుపుతున్న పరిస్థితి. ఇక్కడ యూనియన్ నాయకులను వెళ్తామంటా. సార్ చెప్పండి సార్, ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే మొన్నటి వరకు పెరిగిన ధరలు ఒక్కసారిగా నిన్నటి నుంచి కూడా పెరగడంతో ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇదంతా ఎన్నికల ఎత్తుగడే. ఎందుకంటే నెల రోజులుగా 9వ తారీఖున ఈ నెల లాస్ట్ మంత్ 23వ తారీఖున 30వ తారీఖున 3 దఫాల్లో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగిన సందర్భంలో నిత్యావసర ధరలు పెరగలేదు, గ్యాస్ ధరలు పెరగలేదు, పెట్రోల్ డీజిల్ కొరత రాలేదు, గ్యాస్ కొరత రాలేదు. ఈవేళ కేంద్ర ప్రభుత్వం ఈ భారతదేశంలో ఉన్నటువంటి 152 కోట్ల మంది ప్రజల్ని మోసం చేయడమే. ఈవేళ యుద్ధాలు పక్క జరుగుతూ ఉన్నాయి. యుద్ధాలు జరిగినప్పుడు మేము చెప్పాం, అయ్యా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు యుద్ధం ఆపమని చెప్పేసి నీ నోటి నుండి ఒక మాట చెప్పు, ట్రంప్కు వ్యతిరేకంగా అని చెప్పాం. ఎన్ని రోజులు యుద్ధం జరిగినా గ్యాస్ కొరత ఉండదు, గ్యాస్ దొరుకుతుంది, పెట్రోల్ దొరుకుతుంది అని చెప్పినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈవేళ కమర్షియల్ సిలిండరు 2,300 రూపాయలు ఉన్నటువంటి సిలిండరు ఈవేళ 3,300 రూపాయలు ఒకే తడవ 999 రూపాయలు పెంచడం అంటే ఇది ప్రజలపైన భారం మోపడం కాదా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఈవేళ చిన్న వ్యాపారస్తులు, కొట్టుల్లో వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఈ గ్యాస్ ధర పెరిగిన దాంతో ఉన్నటువంటి షాపులన్నీ కూడా మూసేస్తూ ఉన్నారు. అరాకొర పెట్టినటువంటి టిఫిన్ అంగిళ్ళు కావచ్చు, హోటల్స్ కావచ్చు, 100 రూపాయలను 300 రూపాయలు చేసేటువంటి ప్రమాదం ఉంది. ఈవేళ భారతదేశ ప్రజలతో ఈవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడుతూ ఉన్నారు. తక్షణమే గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, ఏదైతే సామాన్యుడి ప్రజలపైన కూడా ఈ యొక్క కమర్షియల్ సిలిండర్ ధరలు అయితే భారం పడే పరిస్థితి ఉంది. సామాన్యులు చిన్న స్థాయి హోటల్ కూడా వెళ్ళే పరిస్థితి, వాళ్ళ మీద కూడా పడే పరిస్థితి ఏ విధంగా చూడొచ్చు? ఇవాళ భారతదేశం చాలా నాటకీయంగా జరుగుతున్నటువంటి పరిణామాలలో భాగంగానే ఇవాళ గ్యాస్ ధరలు పెరగడానికి అవకాశాలు ఏర్పడ్డాయి. ఓ పక్కేమో ఇవాళ ప్రపంచ సామ్రాజ్యవాది అయినటువంటి అమెరికా కనుసన్నల్లో యుద్ధాలని ప్రేరేపిస్తున్నాడు, యుద్ధాలని ఉసుగొలుపుతున్నాడు. ఓ పక్కేమో భారతదేశంలో దేశభక్తి పేరుతో ప్రజలందరినీ కూడా మసిపూసి మారేడుకాయ చేస్తున్నటువంటి మోడీ యొక్క చేతకానితనం వల్లే ఇవాళ గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. కాబట్టి గ్యాస్ ధరలు ముందుగా కానీ పెంచేస్తే ఎక్కడ జరిగినటువంటి 4 రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి పాలవుతామన్న భయంతో సైలెంట్గా ఉండి ఎన్నికలైన మరుసటి రోజే తన నిజ స్వరూపాన్ని బయటపెట్టి ఇవాళ గ్యాస్ ధరలు పెంచి భారతదేశ ప్రజలందరినీ కూడా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. ఇవాళ ప్రజలే కాదు, వ్యాపారస్తులందరూ కూడా రోడ్డు పడే పరిస్థితి ఉంది. ఈ గ్యాస్ ధరలు పెరగడానికి కారణం అంబానీ, అదానీ కనుసన్నల్లో అంబానీ, అదానీ ఆస్తులు పెంచడానికి మాత్రమే, వారి అవసరాలు తీర్చడానికే మోడీ ఉన్నాడు తప్ప దేశ ప్రజల అవసరాలు కాదనేది స్పష్టంగా కనబడుతుంది. అయితే మీరు చెప్పండి, ఏదైతే గతంలో ఎన్నికల ముందు కూడా సరే పెంచినటువంటి ధరలు ఒక్కసారిగా ఎన్నికల అనంతరం కూడా పెంచడం ఏ విధంగా చూడొచ్చు? ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్నికల ముందుకు ఒక మాట చెప్తారు, ఎన్నికల తర్వాత ఒక మాట చెప్తారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు ఎన్నికల అనంతరం ఈరోజు గ్యాస్ రేట్ పెంచారంటే ఈరోజు ప్రభుత్వం ఎంత విచ్చలవిడిగా ఉందో చూస్తూ ఉన్నాము. ఈరోజు ప్రజల పట్ల ఈరోజు నిత్యావసర వస్తువులు పెరిగిపోయాయి, ఆయిల్ వస్తువులు కానీ ఈరోజు పప్పు దినుసుల రేట్లు కానీ పెరిగిపోయింది. అదేవిధంగా ఈరోజు గ్యాస్ రేటు పెరిగింది. అదేవిధంగా కొన్ని రోజుల తర్వాత ఇంకా పెట్రోల్ రేట్లు కూడా పెరిగిపోయేసి ఈరోజు పేద ప్రజలు బ్రతికేదానికి లేకుండా కేంద్ర ప్రభుత్వం కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చేస్తూ ఉంది? ఇంతకు ముందు గ్యాస్ రేట్ పెరిగితే కూడా ధర్నాలు చేశారు రోడ్లకి, ఇప్పుడు ఏం చేస్తున్నారనేసి మేము అడుగుతా ఉన్నాము. వెంటనే దీన్ని కూడా గ్యాస్ రేట్ కానీ తగ్గించకపోతే మేము రోడ్లెక్కి ఆందోళనలు తెలియజేస్తామనేసి మహిళా సంఘంగా తెలియజేస్తున్నాము.
మనం చూడొచ్చు పెద్ద ఎత్తున ఈ యొక్క సిపిఐ సిపిఎం నేతలతో పాటు హోటల్ యజమాని సంఘాల నేతలు కూడా పెద్ద ఎత్తున నిరసన అయితే తెలుపుతున్న పరిస్థితి. తిరుపతి నగరంలో అయితే ప్రధాన కూడలి వద్ద ఈ యొక్క నిరసన చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే యుద్ధ మేఘాలని అనంతరం కూడా సరే గ్యాస్ ధరలను విచ్చలవిడిగా పెంచినప్పటికీ అయితే డొమెస్టిక్ ధరలు మాత్రం ఇప్పటివరకైతే పెంచిన పరిస్థితి ఉంది. ఇదైతే ఒక ఊపిరి పీల్చుకున్న అంశంగా కూడా భావించాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కమర్షియల్కి సంబంధించినట్టు 993 రూపాయలకు సంబంధించినటువంటి అయితే 16 కేజీలు ఉన్నటువంటి సిలిండర్ ధరను పెంచడం కూడా ఏంటంటూ కూడా సరే ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ అనిపిస్తుంది. పెద్ద ఎత్తున అయితే గ్యాస్ సిలిండర్ ధరలు ఏదైతే కమర్షియల్ పెంచడం వల్ల అటు చిన్న స్థాయి వీధి వ్యాపారస్తులు పెద్ద స్థాయి రెస్టారెంట్ హోటల్ యజమానుల వరకు కూడా సరే ఈ రేట్లన్నీ పెరగడం వల్ల 10 నుంచి 20% వరకు కూడా సరే ఈ యొక్క రేట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్క సామాన్యుడు ప్రజలు కూడా సరే ఈ హోటల్కి వెళ్ళే వాళ్ళపై కూడా అదనపు భారం కూడా పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే ఎన్నికలకు ముందు వరకు కూడా పెంచినటువంటి ఈ యొక్క రేట్లను అయితే మేము మొదట్లోనే పెంచి చూపించడం కూడా ఏంటంటూ కూడా సరే అంటూ పెద్ద ఎత్తున ఏదైతే విమర్శలు అయితే దారితీసిన పరిస్థితి అయితే మొత్తం మీద తిరుపతి నగరంలో మాత్రం పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. రాబోయే భవిష్యత్తులో మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతా ఈ యొక్క ధరలను పెంచిన రేట్లు తగ్గించకపోతే మాత్రం పెద్ద ఎత్తున కేంద్రానికి బుద్ధి చెప్పే విధంగా కూడా సరే నిరసనలు తెలియజేస్తామంటూ కూడా సరే సిపిఐ నేతలు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి.